ఈ ప్రొటెస్ట్ అనేది దేన్ని ఉద్దేశించి చేస్తున్నారు, అసలు దేని గురించి అని, ప్రొటెస్ట్ వల్ల ఉపయోగం ఉందంటారు? గత సంవత్సర కాలంగా భారతదేశంలో ఉన్నటువంటి ఈ భారత ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉన్నటువంటి బలగాలను దండకారణ్యంలో మోహరించి అక్కడ జీవిస్తున్నటువంటి ఆదివాసీలను మావోయిస్టుల పేరుతోనే మొత్తం చంపడం కొనసాగుతా ఉన్నది. కాబట్టి ఆ విధానం మానుకోవాలి. ఈ దేశంలో మావోయిస్టుల అవసరాలు ఏవి, వాళ్ళ మౌలిక అవసరాలు ఏమి ఉన్నాయి, వాళ్ళు ఎందుకు మావోయిస్టులు అనేటువంటి వాళ్ళు పోరాటం చేస్తున్నారు, వాళ్ళు ఎక్కడ ఈ దేశస్తులా లేదా పరాయి దేశం నుంచి వచ్చి ఈ దేశంలో ఆ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు అన్నది ఆలోచన చేయాలి. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళు అడుగు పడడానికి కారణాలు ఎందుకు వచ్చినాయి, ఈ దేశంలో ప్రజల మౌలిక అవసరాలు ఏంటి ఉన్నాయి, వాళ్ళ అవసరాలు తీర్చాలంటే ప్రభుత్వాలు ఏం చేయాలి, దాని మీద దృష్టి పెట్టకుండా మొత్తంగా ప్రజలను చంపడానికి పూనుకున్నది. ఈ భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగం ప్రకారం ఏ మనిషిని చంపే హక్కు ఎవరికి లేదు. కాబట్టి మనిషిని చంపడం మానుకొని మావోయిస్టులు ఏదైతే మేము చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మాట్లాడినో ఆ చర్చల ప్రక్రియను మీరు కొనసాగించి ఈ దేశంలో సంపూర్ణమైనటువంటి రాజ్యాంగాన్ని అమలు పరిచి రాజ్యాంగ పాలన మీరు చట్టబద్ధ పాలన కొనసాగించండి, ఒక ప్రజాస్వామిక వాతావరణాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వం. మావోయిస్టులు ఉన్నారు అని చెప్పినప్పుడు వాళ్ళ కర్తవ్యాలు కానీ వాళ్ళ విధులు కానీ అవన్నీ కూడా సర్వంగా నిర్వహిస్తున్నారు అంటున్నారా? అంటే మావోయిస్టుల వల్లనే ఇప్పుడు ప్రాబ్లం అవుతుంది అన్నప్పుడు మరి వాళ్ళ విధులను ఏ విధంగా చేస్తున్నారు? వాళ్ళ వల్ల ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగలేదు. వాళ్ళ ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ దోపిడీకి ఆటంకం కలుగుతుంది. వాళ్ళు ఏదైతే అడవిలో ఉన్నటువంటి ఖనిజ సంపదను మొత్తం దోసుకుపోవడానికి వాళ్ళు బడా పారిశ్రామికవేత్తలకు సామ్రాజ్యవాదులకు కట్టబెట్టాలనుకున్నారో ఆ కట్టబెట్టే సంపదను దోసుకుపోయేందుకు వాళ్ళకు కలుగుతున్న ఇబ్బంది తప్ప ఈ దేశ ప్రజలకు మావోయిస్టుల వల్ల ఎట్లాంటి ఇబ్బంది లేదు. ఎంతో కొంత వాళ్ళ వల్ల భారతదేశంలో ప్రజలకు చైతన్యం వచ్చేది తప్ప వాళ్ళ వల్ల ప్రజలకు ఇబ్బంది లేదు. కాబట్టి మీరు చంపే విధానాన్ని కొనసాగించండి, వాళ్ళతో శాంతియుతంగా చర్చలు జరపండి. కాల్పులు కానీ దాడులు కానీ అంటే ఏ ఉద్దేశంతో ప్రభుత్వం చేస్తుందంటారు? అసలు ప్రభుత్వ విధులు ఏ విధంగా ఉన్నాయంటారు? మావోయిస్టుల పేరుతోటి వాళ్ళని ఈరోజు ఎన్కౌంటర్లు చేస్తున్నారు. ఆదివాసుల్ని వివిధ మావోయిస్టుల పేరుతోటి ఆదివాసులను చంపుతున్నారు ఈరోజు. కానీ అది ఆలోచిస్తే ఆదివాసుల్ని చంపడానికి రాజ్యాంగంలో రాసుకున్నటువంటి ఆదివాసుల హక్కు. ఎందుకంటే కొన్ని దశాబ్దాల నుండి అడవులు పట్టుకొని వాళ్ళు బతికినటువంటి అలా ప్లేస్లు అవి. కాబట్టి వాళ్ళని ఎన్కౌంటర్ల పేరుతోటి చంపే హక్కు పోలీసులకి లేదని మేము డిమాండ్ చేస్తున్నాం. మావోయిస్టు పేరుతోటి వాళ్ళని ఎన్కౌంటర్ పేరుతోటి ఆ అడవులని కాలు చేయించే ప్రయత్నాలు కేంద్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి. కాబట్టి అది అక్కడున్న నిధులు అవి ఏ విధంగా వాళ్ళని గుంజుకోవాలి, ఆదివాసులను లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఈ ఎన్కౌంటర్ పేరుతోటి మావోయిస్టులను చంపుతున్నారు అనేసి మేము ఆలోచిస్తున్నాం. అయితే ఆపరేషన్ కగర్ అనే దానిపైన నడుస్తుంది కదా ఇది. అయితే ప్రభుత్వం దాని విధులను సక్రమంగా నిర్వహిస్తుందంటారా? అసలు నిర్వహిస్తే మావోయిస్టులనే పేర్లు ఉండవు కదా, మరి ఈనాడు మావోయిస్టులనే పేర్లను మేము అంతం చేస్తామని ప్రభుత్వం అంటుంది. మరి అదే విధంగా చూసుకుంటే మరి అడవులు కానీ ఆదివాసులు కానీ వాళ్ళ జీవనాన్ని కానీ వీళ్ళు మావోయిస్టుల పేర్లతో నాశనం చేస్తున్నారు కదా, మరి ప్రభుత్వం తీరు పైన మీ అభిప్రాయం ఏంటి? ప్రభుత్వం తీరు పైన అభిప్రాయం ఏంటంటే ఆపరేషన్ కగర్ ఎందుకు మొదలు పెట్టాల్సి వచ్చింది, మావోయిస్టులు ఎందుకు తయారవుతున్నారు, వీళ్ళు మావోయిస్టులోని ఆయుధాలు ఎందుకు పట్టుకుంటారు అది ఆలోచించండి. ఫస్ట్ మావోయిస్టులు వాళ్ళ బతుకులేదో వాళ్ళు బతకకుండా ప్రజల కోసం బతుకుతున్నారు. అది మీరు పరిగణనగా తీసుకోండి. వాళ్ళు చదువుకున్న మేధావులు అత్యుత్తమైన ఇంటెలెక్చువల్స్. వాళ్ళు భారత రాజ్యాంగం మీద నమ్మకం లేదు, వాళ్ళు తుపాకులు పట్టాల్సిన అవసరం ఏముంది? అది మీరు చర్చకు తీసుకొచ్చి వాళ్ళతో చర్చలు జరపండి. అప్పుడు మీకు సరైన సమాధానం దొరుకుతుందని మేము కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము. మీరు ఇంకా 40 రోజులు ఉంది మా ఆపరేషన్ కగారు తుదిమోటి ఇస్తాము. ఇప్పుడు ఉద్యమం అండి, లైఫ్ ఫర్ ది ఎగ్జిస్టెన్స్ అంటాము. ప్రజలకి మనము బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక సామాన్యుడు బతకలేని పరిస్థితి అయిపోయింది. ఏది ఉన్నా జిఎస్టీ అంటారు, వాళ్ళు పెట్రోల్ రేట్లు అంటారు. మావోయిస్టులను కొద్దిసేపు పక్కన పెడదామండి, ఆపరేషన్ కగారిని పక్కన పెట్టి సామాన్యుడు మన తెలంగాణ రాష్ట్రంలో మన భారతదేశంలో బతికే అంటే ఉందా లేదా? మినిమం ఒక మిడిల్ క్లాస్ వాడు బతకలేని పరిస్థితి ఉంది, క్రియేట్ చేసి పెట్టినారు.
దానికి సమాధానం చెప్పమని చెప్పండి. ఆలోచించేవాళ్ళు వాళ్ళ కోసం చేసేవాళ్ళు కాబట్టి ప్రజల కేంద్రంగా అభివృద్ధి జరగట్లేదని స్పష్టం. కాబట్టి ఇవాళ పాలకులందరూ కార్పొరేట్ల భజన చేసేటువంటి, కార్పొరేట్లకి గులాంగిరి చేస్తూ సామ్రాజ్యవాదానికి జీ హుజూర్ జో హుకుం అనుకుంటూ బానిసగిరి చేసే పాలకులే కేంద్రంలో ఉన్న బీజేపీ అయినా రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ అయినా వాళ్ళ నైజాన్ని వాళ్ళు చాటుకుంటున్నారు. వాళ్ళు కార్పొరేట్లకి గులాంగిరి చేసి ఊడిగం చేసే బాపతి తప్ప ప్రజల కోసం ఆలోచించే వాళ్ళు కానే కాదు. అక్కడికి వెళ్ళినటువంటి జర్నలిస్టులని ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఎట్లా చూస్తారు? మరి ఈ దేశంలో మీడియా అక్కడికి వెళ్ళే వాళ్లే కాదు, బయట చాలా మీడియా ఉంది కదా, ఎందుకు మాట్లాడరు? ఇంత ఊచకోతలు జరుగుతుంటే, ఇంత ఉల్లంఘనలు జరుగుతుంటే, ఇంత అన్యాయం జరుగుతుంటే బయట ఉన్న మీడియా ఎందుకు స్పందించదు? కొద్దిమంది యూట్యూబ్ ఛానళ్ళు, కొద్దిమంది మాత్రమే ఎందుకు మాట్లాడుతున్నారు? ఈ దేశంలో పెద్ద మీడియా, చాలా మెయిన్ స్ట్రీమ్ మీడియా ఉంది కదా, వాళ్ళందరూ కళ్ళు కనిపిస్తలేదా, వాళ్ళకి వినిపిస్తలేదా, వాళ్ళకి అర్థం కావడం లేదా? అంటే అంత కార్పొరేట్ అనుకూల పాలనే. మీడియాతో మీడియా మనం చెప్తున్నాం కదా, గోడీ మీడియా తప్ప ప్రజల మీడియా కాదు. ప్రజల మీడియా ఉంటే గొంతెత్తి మాట్లాడాలి, ప్రజల కోసం ఆలోచించే మంత్రులు ఉంటే గొంతెత్తి మాట్లాడాలి, ప్రజల కోసం ఆలోచించే ప్రజా సంఘాలు ఉంటే బయటకు వచ్చి మాట్లాడాలి. ఇది ప్రశ్నించవలసిన సమయం, నిలదీయాల్సిన సమయం. తోటి ఆదివాసీలను అట్లా చంపుకుంటూ పోతుంటే, వాళ్ళ కోసం పనిచేసిన నేతల్ని అట్లా క్రూరంగా హత్యలు చేసుకుంటూ పోతుంటే, సో ఆపరేషన్ కగార్ అని చెప్పేసి 40 రోజులకి మనకి నోటీస్ ఇవ్వడం జరిగింది కదా సార్. మరి ఈ 40 రోజుల నోటీస్ అనేది ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వాపస్ తీసుకునే అవకాశం ఉందంటారా? అసలు ఆదివాసుల పైన వీళ్ళ పంతాన్ని చూపిస్తున్నారంటారు? ఆపరేషన్ కగారు 2024 జనవరి 1 నుంచి మొదలైంది. అంటే దాదాపుగా 23 నెలలుగా ఇది కొనసాగుతుంది. ఈ 23 నెలల ఆపరేషన్కు ఇంకా 40 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ 40 రోజులు దగ్గర పడ్డాయని చెప్పి భారత ప్రభుత్వం దూకుడు పెంచి ఇవాళ ఫిబ్రవరి 18 నుంచి ఆపరేషన్ కర్రెగుట్ట 2 అనే పథకం, అదొక సంక్షేమ పథకం లాగా ప్రకటించి అక్కడ మావోయిస్టు పార్టీ అగ్రనేతలు ఉన్నారని వాళ్ళ పేర్లను కూడా ప్రకటించారు. పార్టీ సెక్రటరీ తిప్పిరి తిరుపతి ఉన్నారని, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి దామోదర్ ఉన్నారని, మాజీ ఉన్నాడని, రాజిరెడ్డి గారు ఉన్నారని ప్రకటన కూడా చేశారు. వాళ్ళను చంపుతామని ప్రకటన చేశారు. ఒక భారతదేశ పాలకులు ఒక భారత పౌరుణ్ణి చంపొచ్చా అనేది మీ ద్వారా ప్రజలకు విన్నవించుకుంటా ఉన్నాం. వాళ్ళను చంపుతామని ప్రకటన చేశారే కానీ వాళ్ళను సజీవంగా తీసుకొచ్చి వాళ్ళ నేరాల లిస్ట్ అంతా కట్టగట్టి జడ్జి ముందర నిలబెట్టి, న్యాయస్థానం ముందు నిలబెట్టి చట్టాల ప్రకారంగా శిక్షిస్తారని మాత్రం ప్రకటించలేదు. భారత ప్రభుత్వం చట్ట వ్యతిరేక పాలన చేస్తూ ఉంది. చట్టబద్ధ పాలనకు స్వస్తి పలికింది. భారత ప్రభుత్వం గిరిజనులకు, ఆదివాసీలకు, దళితులకు, పేద ప్రజలకు వ్యతిరేకమని చెప్పదలుచుకున్నది. భారత ప్రభుత్వ విధానాలన్నీ కొద్దిమంది పెట్టుబడిదారులను సుసంపన్నం చేసే విధంగా రూపొందిస్తూ ఉన్నారు. భారతదేశ సంపద అంతా అనేక మందికి చెందాల్సిన ఈ సంపద మొత్తం ఆ వనరులన్నింటినీ ఊడ్చి కొద్దిమంది చేతుల్లో పెట్టి వాళ్ళను సుసంపన్నం చేస్తుంది. ఆ రకంగా సుసంపన్నమైన ఈ దేశం 2047 కల్లా 4వ స్థానం నుంచి 5 ట్రిలియన్ల ఎకానమీతో 3వ స్థానానికి, జపాన్ వెనక్కి లాగి 3వ స్థానానికి పోతుందట. భారత ప్రజలారా ఆలోచించండి. 3వ స్థానానికి చేరుకునే మాట వాస్తవమే, కానీ ఆ సంపద ఎవరి సంపద, ఎవరి చేతిలో ప్రోగుపడుతుంది? వాళ్ళు సుసంపన్నులైతే భారత ప్రజలందరూ సంపన్నులైనట్టేనా? భారతదేశం సంపన్నమై 3వ స్థానంలో ఉంటే 8 కోట్ల మంది ప్రజలకు ఉచిత బియ్యం ఎట్లా సరఫరా చేయాల్సిన అవసరం వచ్చింది? భారత ప్రజల తలసరి ఆదాయం పెరిగిందా? ఒక్కసారి ఆలోచించండి. భారతదేశంలో ఆర్థిక అసమానతలు ఎంతగా పెరిగిపోతున్నాయో ఒక్కసారి ఆలోచించండి. ఈ దేశంలో దరిద్రం ఉంది, పీడన ఉంది, హింస ఉంది, ఆకలి ఉంది, దుర్భర జీవితం ఉంది, లింగ వివక్ష ఉంది, ఆర్థిక అసమానతలు ఉన్నాయి, హింస ఉంది, కులం ఉంది. వీటన్నిటినీ పట్టించుకొని ప్రభుత్వం ఒక్క మావోయిస్టు ముక్తి భారత్ మాత్రం ఏర్పాటు చేస్తుందట. దానివల్ల ఎవరి కన్నీరు చూడదలుచుకున్నారు? ఇవాళ మావోయిస్టులు పోతే పేద ప్రజల కన్నీరు పోతుందా? ఆకలి పోతుందా? పేద ప్రజల రైతుల ఆత్మహత్యలు ఆగిపోతాయా?
ఈ ప్రశ్నలు భారత ప్రభుత్వాన్ని సంధించండి అని చెప్పి పౌర హక్కుల సంఘం కోరుతా ఉంది. కాల్పులు అనేవి మావోయిస్టుల పేర్లతోటి ఆదివాసులకు కూడా ఇదే దెబ్బ తగులుతుంది అని చెప్పేసి అంటున్నారు. మరి నిజంగా ప్రభుత్వం వాటి విధులను నిర్వహిస్తుందా? మరి నిర్వహిస్తే ఈ రోజున మావోయిస్టులు ఉంటారంటారా? మీరు మంచి ప్రశ్న వేశారు. అసలు దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడ్డది. ప్రశ్నించే వాళ్ళకి నిర్బంధం ఎదురవుతుంది, హక్కులు అడిగే వారికి అణచివేత ఎదురవుతూ ఉంది. దేశంలో 78 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చింది అని చెప్పి సంబరాలు జరుపుకుంటున్నాం నిన్నగాక మొన్న. అదే నిన్నగాక మొన్న 30 కోట్ల మంది కార్మికులు కర్షకులు రోడ్ల మీదకి వచ్చేసేసి తమకు కూడు గూడు బట్ట, తినడానికి తిండి, చేస్తానికి పని, ఉపాధి, ఈ అభద్రతా భావంతో వాళ్ళు సమ్మెలో పాల్గొన్నారు. ఇక్కడ 30 కోట్ల మంది భారత పౌరులు పాల్గొనడం, అక్కడ కగారుగుట్టల్లో ఆదివాసులు మావోయిస్టులు ఎన్కౌంటర్లో బలి కావడం, మీరు ఒక ఆలోచన చేస్తే ఈ దేశం ఎంత సంక్షోభంలో ఎంత దరిద్రంలో కొట్టుమిట్టాడుతుందో అర్థమవుతుంది. ఈ దేశంలో ఉన్నటువంటి అభద్రతా భావాన్ని, అప్రజాస్వామికాన్ని తక్షణమే రూపుమాపాలంటే ఇది ఎవరి చేతుల్లోనూ లేదు, కేంద్ర ప్రభుత్వం చేతుల్లోనే ఉంది. మధ్య భారతంలో ఉన్నటువంటి వేలాది లక్షలాది ఎకరాల్లో నిక్షిప్తమైనటువంటి గనులు, ఖనిజాలు, సహజ వనరులు, సంపదలు ఈ దేశ ప్రజలకే చెందాలని అక్కడ లక్షల సంవత్సరాలుగా మనుగడ కొనసాగిస్తున్నటువంటి జీవులు ఉన్నారు. ఆ జీవులే మూలవాసులు, ఆ జీవులే ఆదివాసులు. వాళ్ళు ఒంటి నిండా బట్ట లేక, తినడానికి తిండి లేక, ఉండటానికి ఇల్లు లేక కొన్ని లక్షల సంవత్సరాల నుంచి చెట్టుని పుట్టని ఆధారం చేసుకొని అక్కడ దొరికినటువంటి కాయో పండో ఫలమో పత్రో తీసుకొని జీవనం కొనసాగిస్తున్నారు. వాళ్ళు ఎవరిని దోపిడీ చేయలేదు, వాళ్ళు ఏ స్కామ్ చేయలేదు, వాళ్ళు ఈ దేశ సంపదను కొల్లగొట్టలేదు. కాబట్టి అక్కడ నిక్షిప్తమైనటువంటి సహజ సంపదలని ఈ కేంద్ర ప్రభుత్వం బడా బడా పెట్టుబడిదారులకు, కార్పొరేట్ కంపెనీలకు, మల్టీనేషనల్ కంపెనీలకు అమ్ముకున్నది. ఎంతకు అమ్ముకున్నది? ఎకరా 99 పైసలే. మరి లక్షల సంవత్సరాలుగా, వందల వేల సంవత్సరాలుగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి నిరుపేదలకు ఎవరికైనా 99 పైసలకు ఒక ఎకరా ఇచ్చారా? ఈ 78 సంవత్సరాల స్వాతంత్రం వచ్చినటువంటి ఇన్ని సంవత్సరాల కాలంలో 99 పైసలకి ఎవరికైనా నిరుపేదకి సాగు చేసుకోవడానికి 99 పైసలకి ఎకరా ఇచ్చారా? ఇవ్వలే. ఎవరికి ఇచ్చారు? బడా బడా కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చారు, అంబానీకి ఇచ్చారు, ఆదానికి ఇచ్చారు. మరి వాళ్ళు నిరుపేదలు కాదు కదా. వాళ్లకు అప్పజెప్పినటువంటి ఈ లక్షల ఎకరాలలో నిక్షిప్తమైనటువంటి సంపదను కొల్లగొట్టడానికి అడ్డు పడుతున్నటువంటి ఆదివాసులను వాళ్ళని పోరాటాల్లోకి తీసుకొచ్చి మీరు పోరాడండి, ఈ భూమి మీది, మీరు పోరాడితే భూమి భుక్తి విముక్తి పోరాటాలు మీకోసమే మేము చేసేది అని ఏదైతే నినాదం ఇచ్చి దున్నేవానికే భూమి కావాలన్న లక్ష్యంతో పోరాడుతున్నటువంటి మావోయిస్టు పార్టీ ఏదైతే ఉన్నదో ఆ పార్టీని మొత్తం తుదముట్టించాలన్నటువంటి లక్ష్యాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టింది.